అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లు దాదాపు 26,000 నుంచి 30,000 రూపాయలు అమ్ముతా ఉన్నారు. వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 50,000 రూపాయలు చెప్తా ఉన్నారు ఒక పక్క వెళ్ళేటువంటి టికెట్. ఫ్లైట్ కాస్ట్ రెగ్యులేషన్ అనేటువంటిది లేదు. అసలు మంత్రి గారు ఏం చేస్తున్నట్టు నాకేం అర్థం అవ్వట్లేదు అసలు. కానీ నేను చూసేది ఏంటంటే మీరు కూడా మనం చూసేది ఏంటంటే వచ్చిపోయినప్పుడు విశాఖపట్నం, ఎందుకంటే పాపం వారు శ్రీకాకుళం వెళ్ళాలంటే వైజాగ్లో దిగి శ్రీకాకుళం వెళ్ళాలి. శ్రీకాకుళం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆ మధ్యలో మేము నిర్మాణం మొదలుపెట్టినటువంటి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి నెత్తి మీద ఒక హెల్మెట్ పెట్టుకొని 4 రీల్స్ చేసుకొని వచ్చినప్పుడు ఒక 2 రీల్స్, వెళ్ళేటప్పుడు ఒక 2 రీల్స్. ఇంతకు మించి వారి దేశంలో విమానయాన మంత్రిగా, పౌర విమానయాన శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా వారు సాధించింది ఏంటి? జూన్లో మేజర్ ఫ్లైట్ యాక్సిడెంట్, ఇప్పుడేమో లక్షలాది మంది ప్యాసింజర్స్ అవస్థలు. ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్నటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అది ఆ ఎయిర్పోర్ట్, దాన్ని పరిశీలించడం ఎప్పుడు చూడలా. అది నత్తనడకన నడుస్తూ ఉంది. దాన్ని పూర్తి చేయాలనేటువంటి తాపత్రయం లేదు. రాజధాని అమరావతి, దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే విజయవాడలో ఉందో దాని పురోగతి మీద పరిశీలన ఉండదు. భోగాపురం ఇంటర్నేషనల్